పిల్లల రెండవ వర్తమానంగా మన బైబిల్ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 20, 21, 22 వచ్చిన చదువుకుందాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు పారు మనసు పొందకపోవటం వలన వారిని ఇట్లు గద్దెంపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓరవదగినదై ఉండునని మీతో చెప్తున్నాను నేను. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల ప్రభా, బలవంతుడు అయిన దేవా, శక్తివంతుడు అయిన దేవా, మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతూ నిత్యం హెచ్చుచున్న పరిశుద్ధాత్మ తండ్రి మీకు క్షీరవలశాలంగా ఇదిగో మీ శక్తిని బలాన్ని రాచి ప్రతి బిడ్డను మీరు త్రాకండి. ప్రతి హృదయమును తెరచి వాక్యము హృదయంలో ముద్రించబడినట్లు మీ శక్తితో బలముతో నింపండి. కీనమాశల్లవాకాశం మీరు మాకు కావాలి. ఓ శక్తివంతులైన యేసు, మీ కటాక్షణ మా మీదకి రాని వారి శరీరవకాశం ఇదిగో వినుచున్న ప్రతి బిడ్డను దీవించదు. కీల భాష అనేక మర్మములు మాకు తెలియచి వీళ్ళ భాష భాషలో వాక్యానుసారంగా జీవించే బిడ్డల వల్లే చేయమని శీల వరకాక్షేసిన మీ కటాక్షణ మా మీదకి రానియమని నజరేయుడైన యేసు క్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనములు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినమున ఆయన తెలియజేసిన పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతం చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం చూసి వారిని ఇట్లు గద్దెంపసాగారు. శ్రీరమల శ్రీక జీజస్ బోలి వాళ్ళ కాట్టవశిగా నాలుగు కాశాలి మన కాట్టవరి. పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో తిరిగి సంచరించున్నప్పుడు అనేక పట్టణములను అనేక గ్రామాలను దర్శించినాడు. కీరి వర్షాలు తీరే అవకాశాలు తీబాకాశాల చేయబోనాకాశాల ఆయా పట్టణములలో ఆయన అనేక అద్భుతములు చేసినారు, ఆశ్చర్యకార్యములు చేసినారు. కీరిక భాష లైక మనుషులు రాబా ఖాలాసి మురుమకీలు ఆయన అద్భుతములు చేసిన ఆ పట్టణములలో మనుషులలో మార్పు లేదు. కానీ దేని భాష లేఖలు అద్భుతములు మాత్రమే పొందుకుంటున్నారు, ఆశ్చర్యకార్యములు మాత్రమే చేస్తున్నారు. కానీ కీరి భాషలో కాఠమనిగా శైలౌరక భాషలో హృదయము మార్పు లేదు, మనుషులలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, దినచర్యలో మార్పు లేదు. దీనాశీల భాష లేక బయటికి అన్నిల వలనే దీని భాష లైక నమ్మరుకాశలు అలాంటి జీవితమే జీవిస్తున్నారు. కానీ అయ్యో నేను నోరుశలాక జీజేశ్వరికమా లేకమా చేయలవాక చేయక దేవుడు మాకు అద్భుతములు చేస్తున్నాడే, మాలో రోగములు తీసివేసినాడు, మా పట్టణంలో చనిపోయిన వారిని బ్రతికించినారు, కాళ్ళు చేతులు లేని వారికి కాళ్ళు చేతులు ఇచ్చినాడు, ఈయన మోగవారిని మాట్లాడింపజేసినాడు, చెవిటి వారికి చెవులు వచ్చినాయి, గుడ్డి వారికి నేత్రములు వచ్చినాయి. దీని భాష భాష ఉలికే భాష చేయడు కాశల ఈ లోకంలో ఎవరు చేయని పని కాశల మహోన్నతుడైన దేవుని కుమారుడు వచ్చి చేశాడే. కీరవకా భాష కదా. అయ్యో ఈ గొప్ప కార్యములను బట్టి ఆయన యందు విశ్వాసం వచ్చి ఈ నియముల శరవకాలవరక్షని ఆయన మాట ప్రకారము జీవించుదాము అని అవారీకల సిద్ధములో తెసలా అలాంటి ఉద్దేశము మనుషులలో లేదు. దీని వాడు ఏ కాడికి ఏమి మేలు జరుగుతుందా, ఎక్కడ ఏమి దొరుకుతుందా, చేయగా ఏమి ఆశ్చర్యకార్యం జరుగుతుందా అని ఎదురు చూచినారు. కానీ ఈ నివారణ చేయలాగా ఇన్ని అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు మేలులో పొందుకొని దీని మధ్య వెనుక బారశీల కాతీశీల కాతీ కాతీశీల
వారి వారి జీవితంలో మార్పు కానీ ఎలాంటి యేసును వెంబడించే శక్తి కానీ కోర్పు కానీ ఇవేమీ మనుషులలో లేవు. దీని వాక్యాలకే మర్చండి. మహోన్నతుడైన దేవుడు ఈ లోకంలోకి దీని వాక్యాలు నీకే వలస దేవుడు కాశాలు దేవలసిన ఎందుకు తండ్రి యుద్ధం నుంచి వచ్చినాడంటే జలాశయ లోకాల అనేక మరోకాశాలు నశించిపోయే మానవుణ్ణి వెదకి రక్షించడానికి ఆయన వచ్చినాడు. ఎక్కడెక్కడ ఉన్నారని గ్రామాల్లో పట్టణంలో ఆయన వెతుకుతూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇన్ని అద్భుతాలు చేసి అనేక మందికి ఆశ్చర్యకార్యం చేస్తున్నాను. ఆయన నమ్మి వెళ్ళిపోతున్నారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు ఆ కొద్దిసేపు మాత్రమే. వారిలో మార్పు లేదు. దీని భాషలు లేకపోవడం దీనికి భాషలు ఏ భాషలు యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారిగా బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన ప్రకటించిన మొట్టమొదటి సువార్త ఏదంటే జీలభాష్యండి కనుభాష్యండి లోక భాషల మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపించినది. ఈ లోకంలో అద్భుతాలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు, అవి తప్పులు కాదు. కానీ మొదట మారు మనసు పొందాలి. నీ హృదయము మారాలి, నీ స్థితి మారాలి, నీ గతి మారాలి. ఏ రీతిగా నీ వాక్యమును అంగీకరించి వాక్యము నీతో మాట్లాడుతుందో ఆ రీతిగా నీ వాక్యముందు విశ్వాసం ఉంచి వాక్యానుసారమైన జీవితము కలిగి దీని సత్యమును వెంబడించి సత్యం వలె సత్యం అడుగుజాడల్లో సత్యానుసారముగా యేసుక్రీస్తును వెంబడించి నడిచేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఈ భాషలు మీరేదో అద్భుతాలు పొందుకుని వెళ్ళేవారిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. దీని భాషలో అవసరం మరో భాషలా ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే దీని భాషని ఒక ఆశలా పాపి అయిన మనిషి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎలా అయినా ఆయన సందేశం ఇచ్చి దేవుని పాటలు తెలియజేసి ఒక భాషలో ఆ మనిషి హృదయం వారు దేవునికి విధేయులై జీవించినట్లు ఉండాలని కోరుకుంటున్నాడు. వేరే భాషలు లేక వాళ్ళ ఓడికి భాషలు అనేక మంది లోకంలో ఎలా ఉంటారు. నేను భాషని మనకు వస్తారు భాషని సంఘంలోకి వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. మరలా ఆదివారం నాడే వస్తారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతారు. ఇలా నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, అంతా వయసు గతించిపోతుంది. కానీ ఈ వరుషల మారు మనసు లేని జీవితం అంటే పైకి బాగానే ఉన్నట్టు ఉంటారు కానీ అయ్యో దేవుని బిడ్డలుగా ఉండలేని జీవితము. సత్యమును అనుసరింపలేని జీవితం అంటే సత్యం అంటే యేసుక్రీస్తును అనుసరింపలేని జీవితము ఈ దినాల్లో మనుషులు కలిగి ఉన్నారు. సత్యమును వెంబడించలేని వారు ఈ మనుషులు స్వార్థము కొరకే దేవుని సన్నిధికి వస్తున్నాడు కానీ మారు మనసు పొందాలనే ఉద్దేశం లేదు. జీవవాక్యాలు ఎరిక మాట మరకగా ఇక్కడ కొన్ని పట్టణముల గురించి దేవుడు చెప్తున్నాడు. అయ్యో కొరాజీన అయ్యో బెత్సయిదా వెనకట మీ మధ్య చేయబడిన అద్భుతంలో కోరాశీలతులు ఒక భాషలు చేయడం భాషల వెనకట తూరు సీదంలో చేసి ఉంటే దీని భాషలు అనేక మంది రక్షింపబడి ఉండేవారు. కీరి భాషల వెనకల మీలో మార్పు లేదు, మీలో చలనము లేదు. వచ్చండి ఏదో అవసరాల కొరకు దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. వీళ్ళు దేవుని వాక్యములకు విధేయత లేదు, లోపడే స్వభావం లేదు. రేపు మళ్ళీ ఎప్పుడో భయంకరమైన జీవితం నీ ఇంటిలోకి వస్తుంది, నీ బిడ్డలోకి వస్తుంది. ఆ దినాన్ని నువ్వు ఏడుస్తావు, లోనే కష్టపడి దేవుడు చేయడం అవకాశం. ఓ మహోన్నతులైన దేవా మీకు నిన్ను విడిచిపెట్టడం ప్రభా కీలు భాషలుగా మా జీవితం అంతా మిమ్మల్ని అంటు పెట్టుకుంటాను ఆయన. ఇదిగో నా బిడ్డను బ్రతికించు ప్రభా చేయడం అవకాశం. ఆ దినాన్ని నువ్వు ఏడుస్తూ ఉంటావు. 2 వర్షాలు బరకాట
ఇన్ని దినాలు ఆయన చేతులు చాపి ఏడుస్తుంటే నీ భవిష్యాలు మనక నువ్వు తలదిప్పుకుని ఏమి లెక్కలేనట్టు జీవించావు. రేపు నువ్వు ఏడుస్తుంటే ఆయన తలదిప్పుకుంటే నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. రేపు శరీరం నీ ఇంట్లో ఏదైనా ఆపద సంభవిస్తే శరీర నువ్వు ఏడుస్తూ దేవుని సన్నిధిలో గోదాడుతుంటే దివశాల వరకాశల ఆయన పక్క దిప్పుకుంటే నీ పరిస్థితి ఏంటి? దివశాల వరకాటి మురిక నైకాల వరకల నువ్వు ఏది చేస్తావో అదే నీకు జరిగింది. ఈ వరసల ప్రేమమూర్తి అయిన దేవుడు నీ వైపు చేతులు చాచి ఆయన ప్రక్కకు దిప్పుకున్నాక తేని భాషలో నువ్వు ఇంకేమీ చేయదు. దేవుడు వర్షాలు అందుకని ఇప్పుడే ఈ క్షణం అనేది భవిష్యత్తు లేక వాళ్ళ కాదు భవిష్యత్తు వరకల నువ్వు మారు మనసు పొందాలి. కీల భాషల ఈ పై బాధలు వీటికేదో స్వస్థతల కాదు, కానీ చీని బలకాచెవరు నీ హృదయము మారాలి, నీ అంతరంగము మారాలి. నీ నివశల విరిగిన మనసు నివశల నలిగిన మనసు నీవు కలిగి ఉండాలి. నిలభాషల కపటమైన పెదవులు నీకు ఉండకూడదు. కీని భవిష్యత్తు అన్ని విషయంలో యథార్థత కలిగి ఉండాలి. నివరు శీలమగల కపటమైన పెదవులు కలిగి ఉన్నవాడు అనేక దినంలో బ్రతుక నేరాడు, బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? నిలమకంటారా అలా అనేక సంవత్సరాలు బ్రతకాలనుకునేవాడు మరొక తీసే నీకు మన ఇదిగో చెడ్డ మాట నీ నోటి వెంట పలగకుండా లేకలా ఎలాంటి బూతు పదాలు చెడ్డ పదాలు నీ నోటి వెంట రాకూడదు. దీని వర్షాలు లేక వర్షాల అలాంటి వారు మాత్రమే బ్రతకగలిగిన వారు. కీల భాషలది కర్షణ బూతులు తిట్టేవారు, చెడ్డ మాటలు పలికేవారు, నీ వర్షాల రకాల వరకాశల కపటమైన మాటలు పలికేవారు. చీల వాక్యమాతేని మోర్చి వర్షల బలమాకాతార మౌలోకిన విషయంలో ఈ లోకంలో నామకార్థంగా జీవిస్తారు కానీ దేవునికి విధేయులు కాని వారు. కాబట్టి ఈ వరశీలకు రోత్తల వరకాశింది వారు బ్రతికేవారు కాదు, బహు త్వరగా తమ జీవితంలో కోల్పోతారు. తక్కువ వయసులోనే కీరి భాషలకి లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కీరి భాషల వరక బ్రతుక గోరువాడు కీరి భాషల వరక. ఎవరైనా ఈ లోకంలో నేను నీతిగా సత్యముగా యథార్థంగా బ్రతకాలి కీరి భాషలే వరక వర్షల నాకు మారు మనసు కావాలి అని వర్షలే అలాంటి నిర్ణయము కావాలి. శీలభాషని ఏమిటి మారు మనసు అంటే? కీల భాషల తిండి మూర్ఖాసన అది ఎక్కడ దొరికేది కాదు, ఎవరు కొనుక్కునేది కాదు. శీలభాషణ ఏమిటి అంటే తోడు భాషణ నీకున్న పాత మనసు తీసివేసి దిలభాషణ యేసు క్రీస్తును వెంబడించి యేసు వంటి హృదయము కలిగి ఉండుటనే మారు మనసు అంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు వంటి హృదయం నాకు కావాలి అని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా కనిపెట్టాలి. నిజమే అయ్యో కొరాజీనా బెచ్చదా కీలమోషడకి వరకు అధ్యక్షుడ మీ మధ్య నేను ఎటువంటి అద్భుత కార్యములు చేసినాను, ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసినాను. కీరవాశాలకి వర్ష మీరు అయినను లెక్కలేని తనములో ఉన్నారు. ఈ రాష్ట్ర దేవుని ఎందు భయభక్తులు లేవు. ఈ శివనమకష నాకు బాగా గడుస్తుందా, నేను సౌఖ్యంగా ఉండానా, ఏమన్నా లోటు ఉందా, ఎక్కడైనా చిన్న నొప్పి వచ్చిందా, లేదు భాషలు రెక్కల ఆ నొప్పి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ప్రార్థన చేయించుకోవాలి, నొప్పి తగ్గిపోవాలి. మేము మళ్ళీ మామూలుగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, లోకస్తులుగా ఉండాలి. లోకస్తుల ముందు లోకస్తుల వల్లే, దేవుని బిడ్డల ముందు దేవుని బిడ్డల వల్లే. క్షీరబల దేవుని సన్నిధిలో దేవుని పేరుతో బయటికి వెళ్ళంగానే లోకస్తుల పేరుతో క్షీరబాకాల అనేక మంది ఇలాంటి ద్వంద్వ నీతితోటు ద్వంద్వ జీవితము జీవిస్తున్నారు. కీరిమల అక్కడికి వెళ్ళి అయ్యో నేను చర్చిలో ఇలాంటి పేరు పెట్టుకున్నా, ఈ పేరుతో నేను పిలువబడితే అయ్యో అవమానం అవుతానే, అయ్యో నన్ను ఏమన్నా అనుకుంటారే, తక్కువారనుకుంటారే, ఇది అనుకుంటారని అక్కడ ఆయన రేబాషల వరకసన అక్కడికి వెళ్ళి ఏదో అన్య దేవతల పేరుతో పిలవటం, ఇక్కడికి వచ్చి ఈ దీవుల భాష నీక మొగతల వరకాసన జాగ్రత్త. నీరోషిక వరభాషణ ప్రతి వారిని దేవుడు లెక్క చూస్తాడు, అంటే త్రాసులో తోస్తాడు. జీవికేశల ఇప్పుడు నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో తన భాషలు ఇరువులు కషేడు భాష
ప్రతి వారికి వారి వారి పనిని బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చును. దీనివాక్యం నువ్వు ఎక్కడైనా ఒకటిగానే జీవించాలి, కానీ గర్భాషాలు తెలియబుషి అక్కడ ఒక జీవితము, ఇక్కడ ఒక జీవితము, అక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, కీని మొదలుగా భర్తే జీవన భాషలు అవి పనికిరానే పనికి కీని భాషలు మనక దీవరకష అంటే నువ్వు దేవుని యథార్థంగా ఒప్పుకొనని వారు మీరు. దీవాక్యాలు వరకష మీరు దేవునిని ఒప్పుకోరు, దేవునికి విధేయులు కారు. దీవశనివకష దీవశని వకష అనేక మంది చెవులవకాశాల ప్రొపక్షాలు ఇకవకాశాలు అనేక మంది ప్రవక్తలు దీవశని వరకషణ వాళ్ళు ప్రాణములు మన కొరకు పెట్టినారు. శివరక్షల వరకష దేవుని నీతి కొరకు దీవశలు ఆకాశాలు నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. చీరభాషల వరకు దేని నిమిత్తం హింసించబడాలండి? నీతి నిమిత్తం. కావచ్చు నీతి నిమిత్తం భాష. నీతి అంటే యేసు నిమిత్తం హింసించబడవారు. చివరి కలిసి యేసు నిమిత్తం నువ్వు హింసింపబడినది, నువ్వు నిందించబడినా, నిన్ను హేళనగా మాట్లాడా శరీరవల్ కవ నీవు ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. చీనబలేగా చీనపరవలసిన దేవుని నిమిత్తము నిన్ను ఎవరైనా అపహాస్యము చేస్తే, యేసు క్రీస్తుని బట్టి నిన్ను అపహాస్యం చేస్తే చీనబలకాయ పరకక్షణ నీవు ధన్యురాలు. దేవుడు నిన్ను ఒక దినాన్ని పైకి లేపుతాడు. చీనబల ఇప్పుడు నిన్ను అపహాస్యం చేసిన వాళ్ళందరూ చీనబలకాశ ఇప్పుడు మట్టిలోకి వెళ్ళిపోతారు. చీసబల బలం కట్టిబడను. ఎలాంటి జీవితం నీకు కావాలి? దీనివల్ల అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎవరు వర్షం లేదు, ఇంకా మన వర్షాలు దీని వర్షం. దేవునికి ప్రత్యక్షమైన స్ట్రైట్ ఫార్వర్డ్ సాక్షిగా నీవు నిలబడాలి. కీర వర్షాల ఎక్కడికి వెళ్ళినా ఆయన నామంనే గెలపరచాలి. దీని వర్షాలు వాళ్ళకి వర్షాన్ని వరకాల్లాకార్షణ. ఈ దినాల లోకంలో అనేక మంది భవిష్యలు వెనకబాచేసి వర్షాల నీతిని సత్యమును ఒప్పుకొని నీతి ప్రకారము సత్యం ప్రకారము జీవిస్తున్నాను. తీవ్ర రక్షణ ప్రకారం ఎన్నిక లేని మనుషులు జీవలక్షేషం తక్కువ తనం ఉండ మనుషులు 20 వర్షాలు అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, అక్కడ పిలిచే పేరు వేరు, ఇక్కడ పిలిచే పేరు. పలానోళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎవరండి అని వాళ్ళు మనల్ని అడగటం. 20 వర్షాల్లో మన తీవ్ర వర్షాలు ఎంత భయంకరమైన జీవితం. తీవ్ర వర్షాలు షుడ్సే నువ్వు కరెక్ట్ చెప్పాలి. అవునండి నా పేరు ఇది, నేను యేసు క్రీస్తునంగి. తీవ్ర వర్షాల ఏంటి సిగ్గా? అవమానం కొడతారా, హింసిస్తారా, చంపబడతారా? తీర్వశాలు అనేక మంది హతసాక్షులు అయినారు. దీని భాషలు నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే హతసాక్షి అవ్వదు. తీర్వశాలు నువ్వు సైట్గానే ఉండాలి, అంతేగాని వారు చేసిన దొంగచాటు బ్రతుకు, దొంగచాటు జీవితం అవసరము లేనే లేదు. దివర్షణ అయ్యో కొరాజీన అభ్యర్థి చెరబడి వాళ్ళ కాష్టపరచ మీ మధ్య చేయబడిన ఈ అద్భుత కార్యములు తూరు సీదోను ప్రాంతాల్లో చేసితే కిరవర్షాల వరకు ఈ పాటికి ఆ సుధుమ గుమర్ర పట్టణం నశించిపోయిండేది కాదు. కినివర్షాల ప్రకాశాల అగ్ని గంధకములు కురిసేవి కాదు. ఇప్పుడు కూడా సుధుమ గుమర్ర పట్టణం హ్యాపీగా ఉండేది. 20 వర్షాలు వెనకబడ వాళ్ళు అక్కడ పాపం నుండి ఉంది. అక్కడ వారిని హెచ్చరించేవారు లేక అవకాశం వాళ్ళు లోబడక పాపం చేసి పాపంలో నశించిపోతున్నారు. కీని భవిష్యత్తు నీకు అభాషాల మనుషుడు గ్రహించలేని జీవితం దుర్వశీల భాష. ఇదిగో ఆ సొదొమ గొమొర్రాలో ఆ దినాన్ని వాక్యం ప్రచురించబట్టి ఆ మనుషులు గోర పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని ఏడ్చుండి వారు 7 వర్షాలు మనక నీ గోలు భాష తిరిగి మొలకాచి నిన్ని ఒక బాల మొలకాచి వలగాచ నీళ్ళ. ఇదిగో నిన్ను పట్టణాన్ని గురించి యోనాతో దేవుడు చెప్పినాడు. యోనా నేను వాసే నిన్నువే గొలవర్షాలు మొక్క పలకల నిన్నువే పట్టణం పాపం బాగు ఘోరంగా నా దృష్టికి ఉన్నది. నేను వర్షాలు కట్టుకున్నా వేరే వర్షాలు ఎవరు కష్టం. నువ్వు నిన్నే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణముల వారి పాపం నా దృష్టికి ఘోరంగా ఉందని నేను వాసేది ఓర్షను నువ్వు వెళ్ళి ప్రకటించని యోనాతో చెప్తే యోనా జవార్షలు ఎవరైనా కొట్టేసి ఎవరొక వార్షణ యోన ఏం చేస్తున్నాడండి. నిన్నువే వెళ్ళాల్సిన యోన పగపగ ఓటర్ రేవుకి వెళ్ళాడు. చర్చబల తీసి తరిచి జవాలు కచ్చి ఇది బాగా ఇటు వెళ్ళాల్సిన యోన ఏం చేశాడండి, తర్షీష్కి వెళ్తాడు. నిన్నువేకి వెళ్ళాల్సిన యోన తర్షీష్కు పారిపోతున్నాడు. ఈ వర్షాలు వెనకాశ ఎందుకో తెలుసా? ఓ నినివే పట్టణస్తుల దోషం యెహోవా ఘోరంగా ఉంది. 20 వర్షాలు ఒకవేళ నేనేదో వాళ్ళకి ప్రకటించినాక ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని ఆ పట్టణస్తులను క్షమిస్తే నేను చెప్పిన మాట ఒట్టిదే ఇద్ది. ఏ వర్షాలు అవకాశాలు నీ కోసం ఆలోచిస్తున్నావా, దేవుని కోసం ఆలోచిస్తున్నావా?
చేరే భాష లేక మరొక భాష. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు దేవుని గురించి ఆలోచిస్తున్నావా, నిన్ను గురించి ఆలోచించుకుంటున్నావా? నీ చెప్పిన మాట ఒట్టిదవుతుందా, సరి అయిందవుతుందా? దేవరక్షేసి నువ్వెవడో చెప్పడానికి. కేవలశీల కదా దేవుడు ప్రకటించమన్న మాట ప్రకటించాలి. దేవరక్షని దేవుక మరక్షని దర్శనం కొల మరక్షని ఇలాక అడ్డికలు వచ్చాడు కదా. బైబిల్ గ్రంథంలో చూస్తే దర్శనపు లోయను గురించి హెజ్కేలు ప్రవక్త యెహోవా దేవుడు అంటాడు, జీవరక్షణకి ఏమనక ఇదిగో హెజ్కేలు ఈ ఎముకలు బ్రతకగలవా అన్నాడు. నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలవా అంటే దేవశ్యని అవారవశ్యని కదా మహోన్నతులైన దేవా అది మీకే తెలియను, నాకేం తెలుస్తుంది ఆయన, నేను ఒట్టివాడను, నేను ఏమీ లేనివాడనయ్యా, నాకేం తెలుస్తుంది. మీరు బ్రతికించాలనుకుంటే బ్రతుకుతాయి, మీరు వద్దనుకుంటే బ్రతకనైనా దేవశ్యని అవశ్యం ఇదిగో నా న్యాయంపేటలో ప్రకటించు దేవశ్యని అవకాశాల ప్రకారం. ఇదిగో ఎండిపోయిన ఎముకలారా యెహోవా నామమున మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మీరు తిరిగి జీవించండి. జీడి వర్షాలు వెంటనే గలగలమనే దానితోటి ఎముకలన్నీ ఒకదానికి ఒకటి అతుక్కున్నాయి. జీడి వర్షాలు అనక అది ఎముకల గుట్ట కౌరవాశాల. లక్షల మంది అక్కడ గుట్టలుగా పడిపోయి ఉన్నాయి ఎముకలు. కీరి భాష దేవుని మాట విన్నాయి కదా. కొండలు లోయలు దేవుని స్తుతిస్తుంది, హిమము మంచు ఆవిరి దేవుని స్తుతిస్తుంది, సూర్యుడు చంద్రుడు దేవుని స్తుతిస్తుంది, గాలివాన దేవుని స్తుతిస్తుంది. జ్ఞానం వివేచించిన నరుడు మాత్రము తన నోటితో దేవునిని స్తుతించలేకపోతున్నాడు. ఎంత దౌర్భాగ్య జీవితం. తీరి వర్షాలు ఎదిక వర్షాలు ఎంతకాలం రూయి వర్షాలు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నోరిస్తే లోరాశనివకాశాల ఈ నోటిని కపటమైన పెదవులను ఉపయోగించి రెండు విధాలుగా జీవిస్తున్నావు నీవు. నువ్వు రేషేల బకాల ఏది న్యాయమైనదో నీకు తెలుసా? జలవాశీనక నువ్వు తెలియక ఒకవేళ జీవిస్తున్నామో జలవాశాలు న్యాయస్థుడైన యేసును వెంబడించు. చేడు అవకాశాల ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు తెలియకుంటే జీవశీలకాల అవకాశాల పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీతో చెప్తున్నాను. లోబడి దేవునికి కేవలం వెనకాల ఆయన వాక్యానుసారంగా మాత్రమే జీవించాలి. కానీ కేవలం మన ఇష్టానుసారమైన జీవితం ఉండకూడదు. దేవుడు ఈ యొక్క వారికి అవకాశాల ఇదిగో నిన్నే పట్టణానికి వెళ్ళినాడు. ఇదిగో నిన్నే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరుతున్నా వెళ్తున్న ఈ యోనాని ఏడు భాష లేక భాషల దేవుడు ఏది చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. కానీ నీ ఇష్టం అక్కడ చేయని భాషలో కమరేషణ తీవైషిని దేవుని చిత్తం ఏదై ఉంటే అలానే జరగాలి. దేని భాషలో నీవు నీ ఇష్టం నీవు జరిగించలేవు. దేని భాషలు కదా నీ ఇష్టానుసారంగా నువ్వు చేయాలనుకున్నా ఈ భాషల పడగొట్టి లాక్కొచ్చి ఆయన సన్నిధిలో ఆయన నిలబెడతాడు. హల్లెలూయా హల్లెలూయా. నన్ను అలా నిలబెట్టాడు. ఏ వర్షాలు వరకస నేను పుట్టినప్పుడు నా తల్లి ఉంది, నేను నీ కుమారుడిగా ఇస్తానంది, సేవకుడికి ఇస్తానంది. ఏ వర్షాలు వరకలా నేను కూడా లోకం కొరకు పరిగెత్తాను. లోకాశలతో ఉద్యోగానికి ఆటికి ఇంజనీరింగ్ చదివి నేను ఏంటి ఇలా ఉండాలి. నేను వర్షాలు నేను ఉద్యోగాల కోసం పరుగులు తీశాను. ఏ వర్షాలు ఎక్కడికి వెళ్ళగానే దేవుడు నన్ను కొట్టి లాక్కొచ్చి ఆయన సన్నిధిలో పడేసాడు. హల్లెలూయా. నీ ఇష్టం చెల్లదు, దేవుని చిత్తం మాత్రమే జరిగింది. దేవుని చిత్తం మాత్రమే జరిగింది. దీన్ని విడోర ఇదిగో యోన ఇదిగో ఏం చేస్తాడే తర్షీషు పారిపోతుంటే దేవుడు సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టించాడు. ఈ వడవ ఊగిపోతుంది సముద్రం మీద. ఇటు అటు ఊగిపోతుంది. ఈయన భాష ఊగిపోతుంది అలా శని భాషల పడవలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు. నాయకులు పడిపోతున్నారు. అయ్యో నేను 40-50 సంవత్సరాల నుంచి పడవ నడుతున్నానే, ఎప్పుడు ఇలాంటి తుఫాను నేను చూడలేదు. ఇదేంటి ఇంత భయంకరమైన తుఫాను వచ్చింది. ఇట్లా వాళ్ళు అనుకున్నారు. ఎవరు వర్షాలు ఏదో ఉంది మనలో, ఏదో లోపం ఉంది, ఏదో తప్పు జరుగుతుంది. అసలు ఎవరి వలన ఇది జరుగుతుందో మనం చిట్టీలు వేద్దాం అనుకున్నారు. అందరు పేర్లు వేసి చిట్టీలు వేశారు. చిట్టి యోనా పేరు మీద వచ్చింది. దేని భాష వాళ్ళు యోనాని వెతుకుతున్నారు. ఎక్కడున్నాడు యోనా అంటే అందరికన్నా కింద అంతస్తులోకి వెళ్ళి డిస్టర్బెన్స్ లేకుండా గురకబెట్టి నిద్రపోతున్నాడు. గురకబెట్టి అందరికన్నా కిందకి వెళ్ళిపోయి గురకబెట్టి నిద్ర. జీల భాష లేక ఈ గురక నిద్ర జీలి వర్షాల వరకట్టబడి చేసేవాడు.
నిన్ను దేవునికి దూరస్తునిగా చేసేది లేక భాషది కలస నిద్రాత్మ చోరీ కబలాశని భయంకరమైనది కీలవాశని. అందుకనే బైబిల్ గ్రంథం మెలకుగా ఉండి ప్రార్థన చేయడి కీల వర్షాలు ఎరకబలది కోరే వర్షాలు నీకు మొరగల. దేవుడు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. పొద్దు పొడవకు ముందు వస్తాడు, కోడి కొయ్యకు ముందు వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, నడిజామున వస్తాడు. మనకి ఈ వర్షాలు అవకాశాలు. నువ్వు నిద్రపోతున్నప్పుడు దేవుడు వస్తే చీరిబలో కవర్షాలే కదా. నువ్వు ఇంతకాలం పడ్డ ప్రయాసకు అర్థం ఏంటి? శిలప్రకాశం. చాలామంది అనుకుంటారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మాకు బాగానే ఉంటుంది, మేము అభివృద్ధి పొందుతున్నాం, మాకు దేవుడు ఆశీర్వాదం. ఇదంతా దేవుడు ఆశీర్వాదం కాదు, ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత? లేకపోతే ఇదంతా మేము సంపాదించగలం, ఇదంతా మేము చేయగలం. దేవుడు ఆశీర్వాదం. దేవుడు ఉండి మా కుటుంబంతో మమ్మల్ని చాలా అభివృద్ధి చేస్తున్నాడు. దీని విషయాలు 100% రాంగ్, 100% రాంగ్. దేవుడు ఎవరు మొరపెట్టినా వింటాడు. కానీ దీని భాషలో ప్రకాశం నువ్వు దేవునికి విధేయుడైన అక్కడ జరగట్లేదు. నీ వర్షాలు ప్రకాశం నువ్వు సాతాను కబంధ హస్తాల్లో ఉండటాన్ని బట్టి దీని వర్షాలు నువ్వు అలా అభివృద్ధి పొందితే పొందుతావేమో. కానీ దీని వర్షాల ప్రకాశం చిమ్మటలు కొట్టినట్టు ఒకనొక దిన నువ్వు కొట్టివేయబడతావు. చీర ప్రకాశాల తప్పించుకోలేక వర్షాలు ప్రకాశం దీని వికాశాలు ఒకనొక దినాన నువ్వు వర్షాలు ఎదురుగా. ఇక్కడ మన మధ్య ఉన్న సత్యబాబు ఇదిగో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నావా? ఏ వర్షాల దారిలో పాము వచ్చింది, తాసుపాము వచ్చింది, పడగెప్పింది, బుస్సు పడుతుంది. చూశాడు, గడగడ గడగడ ఉడికిపోయాడు. ఏం చేసావు దానికి? ఏం చేసావు? వాష్యంగా కదా. ఈయన వెళ్ళిపోయినా ఈయన ఏంటో పాము తిరుగుతుందండి. తిరుగుతుంది, తిరుగుతా వెళ్తుంది. నేను ఎక్కడికి వెళ్తాడు వర్షం వేక్ష. నేను ఈ కోసం ప్రార్థన చేస్తానంటే పాము ఏదో తాటేకుల ఇంట్లో సూర్యుల్లో ఇట్లా తిరుగుతూ ఇట్లా వస్తుంది. నేను చూశాను, ప్రభా ఈ బిడ్డను తప్పించాను. నేను ఫోన్ చేశాను, వచ్చి నువ్వు ఇక్కడ ప్రార్థనకు వచ్చేసి ప్రభునందు ప్రేమైన తీర్వాశాలు ఆయనే అక్కడ ఉంటే అది ఏ క్షణానైనా కాటు వేసి చంపేస్తే ఈ వర్షాలకు మనం అయిపోవటం ఇంకేమన్నా ఉంటుందండి? తప్పించబడతారా ఎవడి వల్ల? కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధిని ఇష్టానుసారమైన జీవితము జీవించకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనము దేవుని బిడ్డల వలె దేవునికి విధేయులుగా ఆయన సన్నిధిలో వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండేది వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు. ఈ నివాసాలు అనేక చర్చలు చేశారు. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఈ నివాసాల వరకాశల ఆయన వాక్యానుసారముగా జీవించాలి. దేవుడు రేపాలకి వరకాశాల ఇదిగో యోనాని దేవుడు నినివే పట్టణం వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్తున్నాడండి? తర్షీషు పారిపోతుంది. ఈ భాషలో దేవుడు ఊరుకున్నాడా? కీర్వాషలో గొప్ప తుఫాను పుట్టించినాడు. దీని భాష లేని వరకష తుఫాన్లో వీళ్ళందరూ ఏం చేసిందండి? అది ఓడ కంట్రోల్ అవ్వట్లేదు. నావికులు చిట్టీలు వేశారు, ఎత్తి సముద్రంలో పడేశారు. ఈయన మూలన మనకు జరుగుతుందని దర్శన దాన్ని ఆ చేసే ముందు కూడా అంటే అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ ఊరు పోతున్నావు, ఎందుకు ఇట్లా మన మీద తుఫాను వచ్చింది, మునిగిపోతున్నావు అయ్యా, ఇది కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేయమంటావు? అయ్యా నేనే తప్పు చేశానయ్యా, నా వల్ల ఇదంతా వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. నేను యోనా నన్ను ఎత్తి సముద్రంలో, నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వెళ్తున్నానయ్యా, అందుకే నన్ను ఎత్తి సముద్రంలో ఇవ్వను. సముద్రంలో వేయగానే దేవుడు విమర్శలు మనకి విడిచిపెట్టలా. ఏం చేశాడండి? ఒక మత్స్యాన్ని పంపించి మింగేసేటట్టు చేసింది. యోనాన్ని చనిపోనిచ్చాడా? చనిపోని. దీని భాషలక ఈ దినాన నిన్ను నశించిపోనిస్తున్నాడా దేవుడు? నశించిపోని ఇట్లా ఈ దినాన నేను హీనపరచట్లా, నీకు అభివృద్ధి ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? దీని భాష నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అంతే. రక్షబలక అంతేగాని నేనేదో నశించిపోవాలని కాదు. యోనాన్ని నశించిపోనేలా చేదబాకవర ఏగో షేని ఒక వర్షాల వరకట్ల దేవుని పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు కూడా దేవుని రాజ్య సువార్తలో పాలిభాగస్థులు అవ్వాలని, దేవుని బిడ్డలుగా జీవించాలని, నీతిమంతులుగా యథార్థవంతులుగా సత్యవంతులుగా ఉండి ఆయన పరలోక రాజ్య వారసులు అవ్వాలని చూస్తున్నాడు. కానీ ఈ వర్షాల వరకు భాషలు ఇక్కడ అక్కడ వేరువేరుగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. దేని భాషల స్ట్రైట్ అవే నీతిమంతులుగా జీవించని వారిగా ఉన్నాడు. ఈ వర్షాల వరకు అందుకని
యోనా నిరాశని వెనక తీసుకెళ్ళి మళ్ళీ నిలువ పట్టణాలు పెట్టినారు. చెడు మనుష్యులు వెనక వార్త భాష నిలువ పట్టణం ఆయన సువార్త ప్రకటించినారు. మనుష్యులు వెనక ఆయన సువార్త ప్రకటించిన వెంటనే రాజు దగ్గర నుంచి పశువుల వరకు నిలువ పట్టణస్తులందరూ ఉపవాసం అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణంలో ఎవరికి షుగర్ వ్యాధి లేదా? ఎవరికి అనారోగ్యం లేదా? ఎవరికి అనారోగ్యం లేదా? అయినా వాళ్ళందరూ ఉపవాసం. మనం ఉపవాసం ఉండాలంటే బీపీ అడ్డు వచ్చింది, షుగర్ అడ్డు వచ్చింది, ఇంకో జబ్బు అడ్డు వచ్చింది, తిండిపోతనం అడ్డు వచ్చింది. ఇవన్నీ అడ్డొచ్చి రకరకాల బాధలు పుట్టించి ఉపవాసం ఉండని. ఉపవాసము దైవిక భాష. దేవుని శక్తి పొందుకోవాలంటే, సాతాను మీద జయము కావాలంటే ఉపవాసం ఉండే ప్రార్థన. ఈ భాష నువ్వు దినవంతా ఉండలేకపోవచ్చు, ఒక పూట ఉండొచ్చు. ఒక పూట లేకపోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులే నశించిపోరు, చచ్చిపోరు. అదమ్మకే ఏ భాష వాళ్ళే కళ్ళు తిరిగి పడిపోరు. ఈ బడుకి ఆశల దేవుని శక్తి వారికి తోడుగా కీసల మనం ఉండాలనుకుంటాం. కానీ భాషలో తిండికి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారమ్మో, ఈ పూట ఉండలేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోయి చచ్చిపోతానేమో. ఈ భాష చావంటే ఎంత భయమో మనిషి. ఈ భాష దేవుని సన్నిధిలో విధేయత, భాషల పోరాడి గెలిచేవాడిగా ఉండాలి. ఈ భాషల యొక్క భయం చేశానండి. దీని భాష దేవుని పట్టుకుంటాను. తెల్లవారుజాము వరకు నన్ను విడిచి నేను వెళ్ళిపోవాలి. లేదు, మీ పేరు చెప్పండి, నేను మిమ్మల్ని విడిచిపెడతాను. లేదు, తెల్లవారు ఒక నరుడు అలా అంతగా దేవునితో సన్నిధిలో ప్రాకులాడి అలా దేవుని సన్నిధిలో పెనుగులాడాడు అంటే ఎంత గొప్ప భాగ్యం. దీని భాష ఈ దినాన్ని నీకు కష్టం వస్తే ఉండవా? చెరువు నీ కుటుంబంలో ఎవరైనా భయంకరమైన మరణం అయిందో, లేకుంటే డేంజరస్ అపాయం జరిగిందో, లేకుంటే యాక్సిడెంట్ జరిగిందో, వాళ్ళు బస్సు మీద ఉన్నారు, ఆక్సిజన్ పెట్టారు, యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు తిరిగిపోయి తలకాయ పగిలిపోయింది, ఆక్సిజన్ పెట్టారు. డాక్టర్ గారు 24 గంటల దాకా చెప్పలేనన్నా. నువ్వు వెళ్ళి బిర్యానీ వండుకొని తింటావా? తింటారా? హోటల్కి వెళ్ళి తినొస్తావా? మరి అప్పుడు ఏమైంది? షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, ఇవన్నీ గుండె జబ్బులు ఇవన్నీ ఏమైపోతాయి? ఏమండి వెళ్తారా లేదు? వాస్తవం యథార్థత మాట్లాడుతున్నాను నేను. అవునా? తింటారా? వాళ్ళు దిగొచ్చి డాక్టర్ గారు చెప్పే వరకే నీళ్లు తాగటానికి కూడా ఇష్టపడరు. ఒక రకంగా చెప్పాలంటే గొంతుండి కూడా అయ్యో అయ్యో నా బిడ్డకి ఎట్లయితే ఇంక నేనేముంటాను, ఎందుకు ఇంకా నేను. దీని భాష నాకన్నా తన తల్లినైనను తండ్రినైనా తన బిడ్డనైనను ప్రేమించువాడు నాకు పనికిరాడు. వేస్ట్. ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటండి? దేవునినే ప్రేమించాలి. ఈ వర్షాలు బరకాలి. ఇప్పుడు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీకు తెలుసు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు. నీకు తెలుసు నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు. నీకు తెలుసు నువ్వు ఎలాంటి వాడు, ఎలాంటి దాని, ఎలాంటి నటన ఉందో నీకు తెలుసు. నిర్భాషలా నీకు తెలియంది ఏం కాదు. నిర్భాష ప్రభా నేను పాపం చేశానేమో నన్ను శ్రీభాషాలు. నువ్వు ఎరగవా? ఎవరో నీ ఇంటి అమ్మో నేను పాపిని అనుకుంటాను. నిర్భాషలు పాపి కానివాడు ఎవరు ఉన్నాయండి? నీతిమంతుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారికి ఎవరు లేరు. అందరూ పాపలే, మనందరం పాపలే. కాదు అంటే లేనే లేదు అసలు. ఈ విషయంలో దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించడం చాలా ముఖ్యమైనది. ఇదిగో అయ్యో కొరాజీన బెత్సైదా, ఈ అద్భుతం మీకు చెప్పబడిన సువార్త మీరు చేసిన ఇలాంటి అద్భుతాలు కానీ నేను తూరు సీదోను పట్టణంలోగా చేస్తుంటే, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణము అగ్నిగంధకములతో నశించి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పుంటే అబ్బాయి మీరందరూ నశించిపోతారు, ఇదిగో దేవుడు మీ మధ్య ఉన్నాడు, దేవుడు మీ మీద కోపడతామని చెప్తే వాళ్ళు గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థించేవాళ్ళు. నినివే పట్టణంలో ప్రకటించిన వెంటనే వాళ్ళు గోనె పట్ట కట్టుకున్నారు, వాళ్ళు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. దాన్ని బట్టి నేను ఆ దేశమును క్షమించినాను. ఇవిడికి ఆ దేశం హ్యాపీగా ఉంది. అలా ఇదిగో సొదొమ గొమొర్రా కూడా హ్యాపీగానే ఉండుండేది వాళ్ళని. కానీ మీ మధ్య ప్రకటిస్తుంటే మీరు క్రొవ్విన హృదయం కలిగిన వారై, ఎలాంటి వారండి? క్రొవ్విన హృదయం కలిగిన వారై మందమతులై ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ క్షీణభాగాశల దేవునికి అవిధేయంగా జీవిస్తున్నారు. క్షీణభాగాశల జాగ్రత్త. ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు, ఎలాంటి నడవడిక నీలో ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్షీణభాగాశల భాగాశల నువ్వు దేవునికి విధేయుడిగా జీవిస్తున్నావా, అవిధేయుడిగా జీవిస్తున్నావు? ఆ తూరు సీదోను చెప్పే సువార్త లాంటిదే, ఆ నినివే పట్టణం చెప్పే సువార్తే నీకు ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ భాష
ఆ నినివే పట్టణస్తుల్లాగా నువ్వు కూడా గోనెపట్ట కట్టుకుని ఏడ్చి ప్రార్థన చేస్తే నిజమే ప్రభా, ద్వంద్వ నీతి ఉన్నది ప్రభా, ద్వంద్వ బ్రతుకు ప్రభా, 2 రకాల బ్రతుకు నాయన, నన్ను క్షమించి నన్ను బట్టి నా కుటుంబం కూడా పాడవుతుంది, నా బిడ్డలు పాడవుతున్నారు, ఇదో కుమారులు వీరు కూడా లోబడలేని నివాసన వారిలో ఒక చెడ్డ హృదయం వస్తుందా? ఇంతే కదా ప్రార్థన, ఇంతే కదా భక్తి, ఇంతే కదా వీళ్ళు మాట్లాడే మాటలు, ఇంతేనా ఈ భక్తి అనుకుంటున్నాను. శ్రీవర్షాల ఆయన నామమును నీవు అపహాస్యము చేస్తున్నావేమో. శ్రీవర్షాల నీ హృదయాన్ని పరీక్షించుకో, నువ్వు పరీక్షించుకో. శ్రీవర్షాల ఎలాంటి జీవితంలో నీవు ఉన్నావు? దీని మాట్లాడు అక్కడ పరిశుద్ధమైన దేవుడు నీతో సెలవిచ్చినాడు. ఈ వర్షాలకు నిన్ను నువ్వు సరి చేసుకుని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. ఈ వర్షాల వరకు అయ్యో నా విధేయతను క్షమించి నన్ను కాపాడండి ప్రభా. లింక వర్షాల ఈ దినం నుంచి అలాంటి చెడ్డ హృదయమును తీసివేసుకుని నివర్షల నినివే పట్టణస్తులు నేను నీ సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దీవర్షంలో మీ దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునే బిడ్డవల్ల నన్ను చేయమని మనందరం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించి మీ హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, కృపగల ప్రభా, మహోన్నతులు మీకు ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో ప్రభా, వీరి స్వనీతిని ఆధారం చేసుకుని జీవిస్తూ ద్వంద్వ నీతితో బ్రతుకుతున్నారు ప్రభా. పైకి ఒకటి లోపలికి ఒకటి వద్దు ప్రభా. అలాంటి జీవితం యథార్థమైన జీవితమును దాయచే, మీకు లోబడి మీ బిడ్డల జీవితం ఆయన దాయచే. ఎలాంటి అపాయము కీడు ఏ కుటుంబం మీదకి రానివద్దు ప్రభా, ఎవరి బిడ్డల మీదకి రానివద్దు ప్రభా, సంఘంలో ఎవరి మీదకి రానివద్దు ప్రభా, ఈ వాక్యం ఇచ్చిన బిడ్డల మీదకి రానివద్దు ప్రభా. బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ, మారుమనసును దాయిచ్చేయండి, పశ్చాత్తాపమును దాయిచ్చేయండి, తమ పాపం ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా చేయండి. మారు మనసును దాయిచేసి మీ సన్నిధిలో యథార్థవంతులుగా చేయండి ప్రభా. నీతివంతులుగా చేసి సత్యమును అనుసరించి మీ సేవలో ప్రభా వీళ్ళు పాడుకోబడిపోతే బిడ్డల వల్ల చేయండి. మీ కటాక్షములని వీళ్ళందరి చుట్టూ మీ అగ్ని కంచి వేసి విస్తారమైన దేవులు కానిచ్చి వీరికున్న ప్రతి బలహీనతను తీసివేసి అన్ని విషయంలో వీరిని సఫలపరచమని సమస్త మహిమ ఘనతా ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.